బేబీ శ్రీరామ్ ని మనం లైవ్ గా చూస్తున్నాము. గైస్, నేను ఇప్పుడు త్రేతాయుగంలోని అయోధ్యలో ఉన్నా. పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ శ్రీరామ్. చూడండి, అంత సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అన్బిలీవబుల్. ఒక తాతయ్య ఉన్నారు, అదికి తెలుసుకుంటాం రండి. తాతయ్య, శ్రీరామ్ జన్మకి ముందు జరిగిన పుత్రకామేష్టి యాగం గురించి కొంచెం చెప్తారా? బాబు, మహారాజు దశరథ గారు సంతానం కోసం తపస్సు చేశారు. మహర్షి వశిష్ఠ మార్గదర్శనంతో పుత్రకామేష్టి యాగం జరిగింది. యాగంలో అగ్నిలో నుంచి దివ్య ప్రసాదం దొరికింది. ప్రసాదం కౌసల్య దేవికి పంచారు. దానితో శ్రీరాముడు జన్మించారు. ఆ దివ్య ప్రసాదం ద్వారానే భారతు, లక్ష్మణ, శత్రుఘ్న కూడా పుట్టారు. ఆ తాతయ్య వెళ్లిపోయారు. ఆ యగంలో పొందిన ప్రసాదం అందులోని కొంత భాగమే వాయుదేవుడు అంజనామాతకి ప్రసాదించారు. అండ్ ఇంకా సేపట్లో మహారాజు శ్రీరాముడిని ప్రజలకి చూపించడానికి వస్తున్నారు. అందుకే అందరం ఇక్కడ ఎదురు చూస్తున్నాం. గైస్, ఇది నమ్మలేకున్న మూమెంట్. బేబీ శ్రీరామ్ ని మనం లైవ్ గా చూస్తున్నాము. జై శ్రీరామ్! ఈ రోజుని ఆశాలు మర్చిపోలేను. ఇంకా ఆ ట్రాన్స్ లోనే ఉన్నా. మీకు నచ్చితే కామెంట్. జై శ్రీరామ్. ఓకే గైస్, నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.